బ్రేకింగ్ న్యూస్ దారి తప్పిన పోలీసులపై తిరుపతి జిల్లా ఎస్పీ కొరడా జులిపిస్తున్నారు. నేరగాళ్లకు వత్తాసు పలికిన ఫిర్యాదుదారులతో దురుసుగా ప్రవర్తించినా సరే వేటు వేస్తున్నారు. పాకాల వెంకటగిరి ఎస్ఐలను బీఆర్ కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ ఎస్పీ నివేదికల ఆధారంగా మరికొందరిపై కూడా వేటుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రతికైక నుండి నేరగాళ్లకు వత్తాసు పలికిన ఫిర్యాదుదారులతో దురుసుగా ప్రవర్తించినా సరే వాళ్ల మీద వేటు వేయడానికి సిద్ధమయ్యారు అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రెసెంట్ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఈ లిస్ట్ లో ఇంకొంతమంది కూడా యాడ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి దామోదర్? సర్దార్, తిరుపతి జిల్లాకు సంబంధించి ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసు అధికారుల మీద కఠిన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే నేరస్తులకు వంతపాడే విధంగా వ్యవహరిస్తున్న ఇద్దరు సిఐలను వీఆర్ కు పంపాడు. పాకాల సిఐ సంజీవ్ రాయుడు ఒక హత్య కేసులో బొద్దాయిలకు అనుకూలంగా వ్యవహరించాడంటూ అతన్ని వీఆర్ కు పంపించాడు. అదేవిధంగా వెంకటగిరి ఎస్ఐ సుబ్బారావును కూడా వీఆర్ కు పంపాడు. మరికొంతమంది పైన కూడా ఏదైతే ఇంటెలిజెన్స్ తో పాటు ఎస్బీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకొని ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ప్రక్షాళన కార్యక్రమం క్షేత్రస్థాయిలో ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించాడు. గతంలో ఉన్న సుబ్బరాయుడు కూడా సుమారు 105 మందికి పైగా అధికారులను అప్పట్లో ఏదైతే పోలీస్ సిబ్బందిని ఎస్ఐలను ఈ విధంగానే వీఆర్ కు పంపడం బదిలీ చేయడము చేశాడు. తర్వాత వచ్చిన హర్షవర్ధన్ రాజు కూడా అదే విధంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎవరైతే మర్యాద ఇవ్వకుండా అదే విధంగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారి పట్ల కనీసం స్పందన లేకుండా వ్యవహరించే వారి పైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటున్నాడు. దీంతో పాటు నేరస్తుల పట్ల అలుసుగా ఎవరు వ్యవహరించినా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతం వీరిద్దరిని వీఆర్ కి పంపినట్టు తెలుస్తుంది. మరికొంతమంది కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తుంది. సర్తాజ్, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయినప్పటికీ కొన్ని చోట్ల క్షేత్రస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం సీరియస్ అయిన నేపథ్యంలో ఈ విషయం పట్ల ఆయన కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద మరికొంతమంది అధికారుల పైన కూడా వేటుపడే అవకాశం ఉందని తెలుస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.